తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఇప్పటివరకు అయితే పెద్దగా గొడవలు జరిగినట్లేదు. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. ఎల్లంపేట పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ క్యూ లైన్ ఇంకా భారీగా క్యూ లైన్ ఏమి ఉండదు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి ఓటింగ్ నెమ్మదిగా ఎవరి వీలుని బట్టి వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి గత ఉదయం నుంచి డల్గా ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పోలింగ్ సరళి పెరుగుతుంది, ఆ స్పీడ్ పెరుగుతుంది, పర్సంటేజ్ కూడా కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది. అంటే ఈవినింగ్ వరకు కూడా ఆ శాతం కాస్త ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి మనం ఎల్లంపేటలో పోలింగ్ స్టేషన్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైతే సాయంత్రం 5 గంటల వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. చివరిగా 5 గంటల లోపు ఎవరైతే పోలింగ్ బూత్లోకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎంత టైం కాస్త ఎక్కువైనప్పటికీ కూడా ఓటింగ్ వేయడం అనేది వాళ్ళు ఓటేసే వరకు కూడా ఇక్కడ ఓపెన్లోనే ఉంటుంది. 5 గంటల లోపలైతే పోలింగ్ బూత్ లోపలికి చేరుకోవాలి. అది దాటితే మాత్రం అలౌ చేయరు. ఈ విధంగా మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 2981 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రధానంగా ఎంతలా ఉందంటే పోటీ మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏ స్థాయిలో అంటే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ ప్రభావం ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలంటే గ్రామాల్లో గ్రామీణ ప్రాంత నాయకత్వాన్ని ఫోకస్ చేస్తుంది కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 412 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లో అంటే 412 డివిజన్లో 2,225 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా మొత్తం 116 మున్సిపాలిటీలకు సంబంధించి 2,569 వార్డులు ఉన్నాయి. ఈ 2,569 వార్డులకు 10,719 మంది పోటీ పడుతున్నారు. అంటే అభ్యర్థుల పోటీ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా కరీంనగర్లో ఎక్కువ మంది 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్లో 314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంటే ఈ విధంగా పోటీ కూడా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పవచ్చు. మొత్తం ఈరోజు 8,203 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఏకంగా 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఒకసారి మనం ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇవన్నీ ఏ ఉన్నా కానీ గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయడానికి లోపలికి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఓటు వేసిన వాళ్ళు ఎక్కడ కూడా ప్రలోభాలకి గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకునేలాగా అయితే ఏర్పాట్లు చేశారు. ఓటేశారా? ఎలా ఉంది ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవటం? ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టే పరిస్థితులు ఉన్నాయా ఇక్కడ, లేదంటే ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు? అంటే మాకు ఓటు వేయాలని బలవంత పెట్టింది ఎక్కడా లేదు. అంటే ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్కి వచ్చే వరకు కూడా అంటే ఉన్నారు దారిలో, వాళ్ళు చెప్పేటి వాళ్ళు చెప్తారు కదా, విని మనకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం అంతే. ఓవరాల్ గా ఎలా ఉంది మా ఏర్పాట్లు ఇక్కడ? పోలింగ్ బాగున్నాయి. నేను ఈవినింగ్ నుంచి వచ్చినట్టున్నాను కదా, అంత బాగుంది. ఎంత టైం పట్టింది మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఓటు వేసి వెళ్ళడానికి? 10 minutes అంతే. 10 నిమిషాల్లో వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారు. మీ పేరేమో? వరలక్ష్మి. ఇది ఎన్నోసారి ఓటేయడం? థర్డ్ టైం. అలా ఒకసారి ఎవరైతే ఓటర్లు ఇంటి దగ్గర నుంచి వచ్చి 10 నిమిషాల్లో పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఓటు వేసి వెళ్ళడం అంటే నిజంగా ఇది స్థానిక ఎన్నికల్లోనే సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం ఆ పరిస్థితి చూడొచ్చు. ఒకసారి చూద్దాం. అంటే కాస్త ఇక్కడ మందకొడిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పోలింగ్ బూత్ల దగ్గరికి వస్తున్నారు ఓటర్లు. ముందుకు వెళ్దాం. పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, పోలింగ్ బూత్ బయట ఎలా ఉందో కూడా చూద్దాం మనం. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతుంది. అది మనం మెయిన్ ఎంట్రన్స్, అక్కడి నుంచి లోపలికి వస్తారు. ఇక్కడ ఒక ఎల్లంపేట ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేశారు పోలింగ్ సంబంధించి అంతా కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత తమ దగ్గర ఉన్న ఓటింగ్ స్లిప్ కానీ చూపించి, ఐడి కార్డు చూపించి లోపలికి వెళ్ళి ఓటు వేయడం జరుగుతుంది. చూస్తున్నాం మనం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కి సంబంధించి తీవ్ర ఉత్కంఠత కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతలాగా అభ్యర్థుల పోటీ ఉందో మనం చూసాము.
దాదాపు 12,000 మంది అభ్యర్థులు ఈరోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓటర్లు తమ ఓటు ఎవరికి వేయబోతున్నారు, ఏ పార్టీలు ఎన్ని స్థానాల్లో అంటే ఎంతమంది అభ్యర్థులను గెలుచుకోగలుగుతారనేది కూడా ఈరోజు డిసైడ్ కాబోతోంది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోల్ అనేది చెదురుమదురు ఘటన మినహా ప్రశాంతంగా సాగుతోంది. శేషు విదేశం, ఎల్లంపేట మున్సిపాలిటీ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.